దిగినా నా బ్రేక్ ఎందుకు డౌన్ అయింది? బ్రేక్ డౌన్ అయింది బ్యాక్ సైడ్ది. చాలా మంది దగ్గర నా వీడియో పోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం బెట్టింగ్ లొల్లి ఆ పాకిస్తాన్ ఇండియా లొల్లే నడుస్తుంది. ఫైన్ రానిగానే దగ్గరకు వస్తుంది, ఫైన్ రాస్తా ఉంటుంది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అజిత్ దేవరకొండ. ఈ రోజు అయితే మన ఎపిసోడ్ అయితే 14. ఈ రోజు అయితే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం, మన డార్జిలింగ్ నుంచి వెళ్ళిపోతున్నాం సిక్కింకి. ఈ రోజు చూడాలి మరి సిక్కిం వరకు చేరుకుంటామా లేదా, ముందర రోడ్ ఎట్లా ఉంటది, ముందర టాస్క్లు ఎలాంటివి వస్తాయి అయితే చూడాలి. ఇంత ఆయాసం ఎందుకు వస్తుందంటే కింద మౌంటింగ్ చేయనికపోయినా సెకండ్ ఫ్లోర్లో ఉంది మరో, అందుకే కొంచెం ఆయాసం వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు చూడండి వెదర్ చూడండి, డార్జిలింగ్ది నార్మల్గా ఉంది. నైట్ అయితే వర్షం పడ్డది, నైట్ వర్షం పడ్డది. ఇప్పుడు వెళ్ళేదారిలో వర్షం వస్తుందా రాదా అయితే తెలియదు. కాకపోతే మేఘాలయ సైడ్ ఏమో కొంచెం వెదర్ క్రిటికల్గా ఉందంట, కరెంట్ లేదంట 4-5 డేస్ నుంచి. వర్షాలు ఫుల్ నాన్ స్టాప్ గా వస్తున్నాయంట. మేమైతే ఇప్పుడు సిక్కింకి ప్రయాణం మాది ఈ రోజు అయితే సిక్కిం వరకు చేరుకుంటామో లేదో తెలియదు. ఎక్కడి వరకు స్లోగా వెళ్తాం. మార్నింగ్ అయితే ఫుల్ చలి, ఇక్కడ మాత్రం ఫుల్ చలి ఉంది. ఎవరైనా వస్తే స్వెటర్లు మంచి అంటే హీట్ ఉన్నది ఏదైనా తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ చాలా చలి ఉంది, తట్టుకోలేరు. అందుకే నేనైతే సజెస్ట్ చేసేది ఏంటంటే మంచి స్వెటర్లు ఏదైనా ఇలాంటి వస్తువులు, షూస్ అవి మెయింటైన్ చేయండి, గ్లౌజులు అవన్నీ, ఎందుకంటే చాలా చలి ఉంది, తట్టుకోలేరు మీరు ఇక్కడ. అప్పట్లో చూడండి మంచు కూడా పడేది ఇక్కడ. ఇది చూడండి టాయ్ ట్రైన్, ఇది కూడా టాయ్ ట్రైనే. ఇంకో ఇలా మంచు పడేదంట అప్పట్లో, ఇప్పుడైతే లేదు. ఇది స్కూల్ పక్కనే, మన రూమ్ పక్కనే ఉంది కదా స్కూల్. ఇప్పుడు మీకు బయటికి వెళ్ళినాక చూపిస్తాను. ఇది టాయ్ ట్రైన్ రూట్ చూడండి, అప్పుడు ఇట్లా మంచు పడేదంట, ఇప్పుడైతే లేదు. మరి మంచు లేదు, లాస్ట్ ఇయర్ పడ్డదంట మంచు ఇక్కడ. ఈ ఇయర్ అయితే లేదు, ఈ ఇయర్ అయితే వర్షాలు ఉన్నాయి, ఫుల్ చలి ఉంది. ఇప్పుడు మీకు అక్కడ చూపించిన కదా స్కూల్, దాని మీద మంచు ఉండే కదా, ఇదే ఆ స్కూల్ చూడండి. ఈ స్కూల్ మీద మొత్తం ఫుల్ మంచు ఉండే. ఇప్పుడైతే కింద మౌంటింగ్ అయిపోయింది, ఇంకా కొంచెం లగేజ్ ఉంది, అది తీసుకెళ్లి బైక్ కి ఫిక్స్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. మన రాణి రెడీ అయిపోయింది, ఇంకా టాప్ బాక్స్ చూడండి మొత్తం గలీజ్ అయిపోయింది. చూసారు కదా మన రాణి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి కటింగ్ చేపిస్తున్నారు అంకుల్. ఇదర్ ఇక్కడ కటింగ్ ఆకే ఆప్ కిందికి వెళ్దాం గాయ్స్. ఇప్పుడైతే మనం కిందికి వెళ్దాం. మొత్తం మౌంటింగ్ అయిపోయింది, మన సామాన్లు అన్ని సదరేస్తున్నాం త్వరగా. ఇక్కడైతే మన సామాన్లు ఏం లేవు, వాళ్ళైతే ఇంకా కింద మౌంటింగ్ చేస్తున్నారు. మీకు ఇక్కడ నుంచి చూపిస్తా చూడండి. యాక్చువల్లీ మా రూమ్ అయితే మీకు చూపించలేదు కదా, చూడండి మన రాణి కింద ఉంది. మన వాళ్ళు అయితే లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నారు. మనదైతే ఫస్ట్ అయిపోయింది లగేజ్, ఎందుకంటే మనం కొంచెం ఫాస్ట్ ఉంటాం కదా. ఇప్పుడైతే కిందికి వెళ్ళి మన వస్తువులు ఏమేమి ఉన్నాయో చూసి కిందికి అయితే వెళ్దాం. చూడండి ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. మనం ఉన్న హోటల్ అయితే ఇదే, అంటే హోమ్ స్టే. ఇది హోటల్ కాదు, కింద ఏమో హోటల్ కూడా ఉంటుంది, రెస్టారెంట్. మన బైక్ అయితే మౌంటింగ్ చేశాను క్రూజ్ కంట్రోల్ కోసం. చూడండి మనం లాస్ట్ టైం వైజాగ్ లో వాడినాకైతే మన RR310 కి ఇప్పుడైతే అదే పెట్టినా, ఎందుకంటే వేరే దొరకట్లేదు ఇక్కడ. ఈ జెండా చూడండి, జెండా కట్టినా కొంచెం బాగుంటుందని, అంతేగాని వేరేది ఉద్దేశించి కాదు. దాని మీద అయితే వేరే పేర్లు ఉన్నాయి, అంటే ఇక్కడ బుద్ధిజం వాళ్ళదంట. ఏదైతే ఏంది మనకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అని పెట్టినా, వేరే ఉద్దేశం అయితే ఏం కాదు. ఈ మేడం కనిపిస్తుంది కదా గ్రీన్ డ్రెస్ లో, ఎవరైనా వచ్చినప్పుడు మన పేర్లు అయితే చెప్పండి అజీజ్ దేవరకొండ అని చెప్పేస్తే కొంచెం డిస్కౌంట్ వస్తుంది, మీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. ప్రూఫ్ ఏవి అడగారు. ఇంకొకటి ఏంటంటే అమౌంట్ కూడా ఎప్పటికప్పుడు కొన్ని హోటల్స్ ఏం చేస్తారంటే 1 డే కాగానే పైసలు అడుగుతారు, 1 డే కాగానే పైసలు అడుగుతారు, 1 డే కాగానే మళ్ళీ పైసలు. అట్లా కాదు, మీరు ఉన్నంత వరకు మీకు ఫ్రీగా చూసుకొని తర్వాత లాస్ట్ వెళ్ళేటప్పుడు అయితే అమౌంట్ అడుగుతారు అనుకున్నా. కానీ పైన చూడండి వర్షం వస్తుంది, ఇటే వర్షం స్టార్ట్ అయింది. ముందర ఎట్లా ఉంటుందో అయిపోయింది ఆయన, మన పని అయిపోయింది. పాయింట్ ఇప్పుడు అన్ని వేసుకోవాలి, తప్పదు. స్టార్ట్ అయింది, ముందర ఎక్కువైంది అనుకోండి మళ్ళీ ఇబ్బంది. ఇక్కడనే వేసుకుంటే కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే బయలుదేరదాం. వర్షం వస్తుంది, మొత్తం అయితే రెడీ ఉన్నాం, ఎందుకంటే మళ్ళీ మధ్యలో ఆగాలంటే కాదు కాబట్టి. ఇక్కడ నుంచి సిక్కిం అయితే మనకి 70 కిలోమీటర్స్ చూపిస్తుంది, కాకపోతే 2 hours 47 minutes చూపిస్తుంది. ఇంత ఎందుకు చూపిస్తుందో నాకేం అర్థం కావట్లేదు. 70 కిలోమీటర్స్ కింద అంటే ముందల చుక్కలు కనబడబోతున్నాయి అన్నమాట, సూచనలు. చలో స్టార్ట్ అవుతాం. బాయ్ డార్జిలింగ్ కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడైతే మనం అయితే బయలుదేరుదాం గాయస్. చూడండి ఇప్పుడు అయితే ఇక్కడ నుంచి మొత్తం డౌన్ అంట, కొంచెం దూరం వరకు. వామ్మో ఏందిరు టర్నింగ్ లేదురా నాయన, రంగి. అమ్మా కెమెరా సెట్ అయిందా ఎంతకిది? నాకు ఎందుకో కొంచెం డౌట్ కొడుతుంది. సెట్ చేసుకుంటే అయిపోతుంది. టర్నింగ్ చూడండి, ఇక్కడ రోడ్ లెక్ చూడండి హోల్స్ పెట్టారు, హోల్స్ పెట్టి అలా కంకర వేసారు. ఎందుకంటే ఇట్లా అంటే ఎక్కేటప్పుడు వెహికల్స్ కి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, బ్రేక్స్ జారిపోతుంటాయి టైర్స్, దానికోసం అయితే గ్రిప్ కోసం అయితే పెట్టారు. అమ్మ మొత్తం డౌన్ గాయస్. మనం అంటే చాలా పైన ఉన్నాం, చాలా హైట్ లో ఉండే అన్నమాట. నాకు ఎందుకో ముందల టైర్లో వెనక టైర్లో గాలి అయితే తక్కువగా అనిపిస్తుంది. గాలి అయితే ఎక్కడైనా నింపించుకుందాం. ఇక్కడ చూడండి మళ్ళీ రోడ్ చేంజ్ అయింది. మన వాళ్ళు అయితే ఏమైందో వెనక వస్తలేరు, ఇంకా మళ్ళీ వేరే రూట్ వెళ్ళిపోయారో ఏందో తెలియదు. నాకు చెప్పిన రూట్ అయితే ఇదే, మౌంట్ హెర్మోన్ స్కూల్ అంట. ఇది హెర్మోన్ స్కూల్. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టిన స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. చాలా మంది బ్రిటిష్ వాళ్ళు ఒక స్కూల్ అయితే కట్టారు. మార్నింగ్ చూపించిన కదా, అక్కడ స్నోఫాల్ కూడా పడితే ఇట్లా ఉండే అని. ఆ స్కూల్ కాలేజ్ అనుకుంటా, అది ఇంక్లూడింగ్ ఎట్లా అంటే మన
హైదరాబాద్ లో ఇది గురునానక్ కాలేజ్ ఉంది కదా, సేమ్ అలాంటిది అన్నట్టు. చాలా పెద్దగా ఉంది. మన రూమ్ పక్కనే జస్ట్. ఓహో నా కళ్ళతో చూడు మామ ముందర ఎట్లా ఉంది. అమ్మ ఏంద్రో బండి ఆగింది. బండి ఆగుతుంది ఎందుకు మరి? ఇలాంటి దగ్గర బండి ఇట్లా టర్న్ అవ్వేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్లోలో ఇట్లా చాలా హెవీ టర్న్ ఉన్నప్పుడు చాలా స్లోగా తీసుకోవాలి. అరే బండి ఆగుతుంది ఎందుకు? మేడం ఆగొద్దు సరేనా? ఏమంటున్నా? మొత్తం డౌన్ ఉంది చూడండి. ఇక్కడి నుంచి కిందికి చూడండి ఎంత డౌన్ ఉంది. బాబా 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 మొత్తం పైన కొండలు కనిపిస్తున్నాయి, కింద ఇట్లాంటి టర్నింగ్ దగ్గర చాలా డేంజర్ గా. నాకైతే చాలా భయం అవుతుంది ఇట్లా మలపాలంటే. ఎక్కేటప్పుడు ఎట్లా ఉంటుందో మళ్ళీ. ఇంకా జీవితమే ఒక ఆట, కొండలే మన బాట, వెళ్దాం కొండలో రారా మిత్రమా. బాబోయ్ ఏంది టర్నింగ్ లో మళ్ళీ రివర్సా? ఓ అమ్మ డబల్. ముందు నుంచి వస్తున్నారు, మనం ఇక్కడ నుంచి పోతున్నాం. అన్ని సొమోలే చూడండి. ఇక్కడ చాలా 99% 100% అనుకోండి టాటా సుమోలే ఉన్నాయి. ఎందుకంటే ఈ గడ్డలు ఎక్కాలంటే దిగాలంటే అవే పనికి వస్తాయి అనుకుంటా. నైట్ ఉన్నాం మేము రూమ్ అయితే చూడండి. 2 days ఏమో ఉన్నాం. 3 days ఉన్నాం అనుకుంటా. ఆ 3 days లో రూమ్ మాత్రం సూపర్ ఉండే. మేడం అయితే చాలా మంచిగా, అదే అంటే చాలా మంది ఇప్పుడు ఆధార్ కార్డు ఇవ్వు, పైసలు ముందే ఇవ్వు అంటారు సార్. అలా కాదు. మేమైతే ఒక రోజు పే చేసినాం. స్టార్టింగ్ వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు కూడా అడగలే మనకి. పే చేసిన తర్వాత ఇంకా 3 days ఉన్నాం కదా, లాస్ట్ అమౌంట్ ఇప్పుడు తీసుకుంది. ఇంకొకటి ఏంటంటే మేము ఆ రూమ్ లో వండుకోవద్దు. ఇక్కడ వాటర్ కొనుక్కుంటారు. 600 రూపీస్ కంట 1000 లీటర్స్ అంట. 1000 లీటర్స్ 600 రూపీస్. ఇక్కడ వాటర్ కొనుక్కోవాలంట. ఒకవేళ అప్పుడప్పుడు పైసలు పెట్టిన వాటర్ దొరకని అవకాశాలు అంట ఇక్కడ. అంటే సందర్భాలు ఆ వాటర్ దొరకని సందర్భాలు కూడా ఉన్నాయంట. అసలు కూడా దొరకదంట వాటర్. అలాంటిది మీరు వండుకుర్రు, మొత్తం ఆగమాగం చేసిర్రు, మాకు డబ్బులు కట్టాల్సిందే అని 600 ఎక్కువ వేసింది మేడం. వండుకుర్రు గ్యాస్ అసలు మా దాంట్లో అలవాడు లేదు. అలాంటి ఉందంటే నేను రానియకపోదు. అంటే మాకు కూడా తెలియదు వండుకుంటామని. అట్లా మాకు కూడా తెలియదు కదా, నిజంగానే నాకు కూడా తెలియదు వండుతామని ఇట్లా అవుతుందని. బయటనే తింటాం అనుకున్నాం. కానీ గాయస్ ఇక్కడ మాత్రం ఆ తిండి మాత్రం చి నచ్చలే నాకు. ఏ రెస్టారెంట్ పోయినా, ఏ హోటల్ పోయినా స్మెల్ నాకైతే 2 సార్లు. అసలు నిన్న ఆఫ్టర్నూన్ నుంచి సరిగా తిననే లేదు. నైట్ లోపల రూమ్ లో వండుకున్నాం, అది తిన్నాం కాబట్టి జర్ర ఫ్రీ అయింది. ఆ నైట్ వండుకొని తినేటప్పుడు కూడా అదే స్మెల్ గా ఎట్లా ఉంటారో ఏమో. మొత్తం ఆ స్మెల్ నేపాలీ, చైనా, ఆ దుంపలు గింపలు ఏదేదో ఉన్నాయి. నాకైతే అస్సలు నచ్చలేదు, తినలేదు. ఇంకా నేనైతే అసలు వండుకున్నందుకు ఇంకా అంత వేసింది. ఇంకా మాట్లాడి సెట్ చేసి ఒక 200 అయితే తగ్గించి మేడం అయితే మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేసింది. అజీజ్ దేవరకొండ హైనా అన్నది. మాడదో ఫాలో అన్న కొట్టేసింది. దిగుతుంటే నాకు చెవులేంది ఎవరే మొత్తం మూసుకుపోతున్నాయి. రైట్ సైడ్ చూసిరా మొత్తం పత్తి చెట్లే. అంటే మన టీ ప్లానెట్ లెఫ్ట్ సైడ్ మొత్తం అదే. ఇక్కడ చాలా 99% టీ ప్లానెట్ చెట్లే ఉంటాయి. మొత్తం అవే టీ ఎస్టేట్ అంట ఇది. మొత్తం అవే ఉంటాయి చూడండి ఇక్కడ మొత్తం. గాయస్ ముందర చూడండి వ్యూ. వాహా ఆ కొండలు, ఇంత పెద్ద కొండలారా నాయన. చెక్ పోస్ట్ అంట ఇక్కడ. చెక్ పోస్ట్ ఏం చెక్ పోస్ట్? వాట్ చెక్ పోస్ట్? కైకా చెక్ పోస్ట్. హమ్కో రోకేగా తూ. మమ్మల్ని అయితే ఆపడు అనుకుంటా. బైక్స్ అయితే ఒక్కటి కూడా లేవు. నా చెవులు చూడండి మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోయినాయి అంటుంది. చెక్ పోస్ట్ ఇడైతే ఏం లేదు. పోతూనే ఉన్నారు. మనం కూడా పోదాం. నో చెక్ పోస్ట్. కైకా చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ అయితే ఏం లేదు. బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ పడట్లే. ఓ మై గాడ్. బ్రేక్ పడట్లే. మొత్తం డౌన్ అయిపోయింది, కిందికి వెళ్ళిపోతుంది. అసలు ఆయిల్ పోయింది అయింది. ఓ చిన్నగా ముందరైనా ఆపుతాం. ఇంకా బ్రేక్ పడట్లే ఎందుకు? అసలు రాడ్ కిందికి వెళ్ళిపోతుంది ఇలా కొడుతుంటే. ఇట్లా పంపింగ్ కొడతా. ఇప్పుడు కొంచెం పడుతుంది మరి ఎందుకో. బ్రేక్ డౌన్ అయింది. ఒకసారి చూసుకుంటే బెటర్. అమ్మ మొత్తం ఘాట్ సెక్షన్ ఇక్కడ. హలో ఎక్కడా? దిగినా. నా బ్రేక్ ఎందుకు డౌన్ అయింది? బ్యాక్ సైడ్ది. ఇట్లా పంపు కొడుతుంటే ఎక్కుతుంది. అదే ఆపేసి పంపు కొట్టినంతసేపు బాగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత పోతుంది. One photo please. తెలంగాణ సిక్కిం. गाड़ी नंबर TS తెలంగాణ. तेलंगाना है तेलंगाना तो బ్రేక్ డౌన్ అయింది.
నాకైతే దీని గురించి తెలియదు, హిమాలయన్ గురించి. ఫస్ట్ టైం బ్రేక్ వాడొద్దంట. ఇది బ్రేక్ వాడినందుకు ఫెయిల్ అయిపోయింది. నా బ్రేక్ బ్యాక్ సైడ్ ది పడట్లేదు అసలు, మొత్తం కిందికి వెళ్ళిపోతుంది, ఒత్తుతుంటే కిందికి వెళ్ళిపోతుంది. కొంచెంసేపు అయిన తర్వాత అదే వస్తుందంట. హిమాలయన్ ఇంత వరస్టా నేను ఏదో అనుకున్నా. షవ్వా 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 షవ్వా, ఇంత వరస్టా. ఇలాంటి టైంలో బ్రేక్ పడకుంటే అసలు ఏంది ఇంత ఘాట్ రోడ్లా. ఏదో ఉంది కాబట్టి ఫ్రంట్ బ్రేక్ అది మనకి కొంచెం తెలిసింది కాబట్టి నేను ఏదో సెట్ చేసుకున్నా. మరి ఇంత వరస్ట్గా ఉంటే హిమాలయన్ వేస్ట్, ఇమీడియట్గా చేంజ్ చేయాలి మనం. అసలు వెనక బ్రేక్ పడట్లే గాయస్, కొంత కిందికి వెళ్ళిపోయింది. నేను అసలు షాక్ అయిపోయాను తెలుసా, పడిపోతా అనుకున్నాను నేనైతే. అసలు వెనక్కి పడతలేదు, దేనైనా గుద్ది ఆపుదాం, ఇట్లా డివైడర్కి తగిలిచ్చి ఆపుదాం అనుకున్నాను. ఆ ప్లానింగ్లోనే ఉన్నా నేనైతే. అయినా కొంచెం స్లో ఉన్నా కాబట్టి బెటర్ అయిపోయింది, లేదంటే కొంచెం స్పీడ్లో ఉంటే నా పని ఓగయా. ఇక్కడ చూడండి అందరు ఆగి వాటర్ తీసుకొని, సొమ్ము వాళ్ళు, టాటా సొమ్ము వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆగేసి అక్కడ క్లీనింగ్ చేసుకుంటారు మొత్తం. ఎందుకంటే కింద వాటర్ వస్తున్నాయి కదా పైనుంచి, కొండల పైనుంచి. ఆ వాటర్ తోటి మొత్తం క్లీన్ చేసుకొని స్నానం చేస్తారు. ఎందుకంటే మొత్తం దుమ్ము ఉంటుంది కదా, వర్షం పడుతుంటుంది, దుమ్ము వస్తుంది, ఎండ కొడుతుంది, ఇవన్నీ సమస్యలు ఉంటాయి కాబట్టి అలా కడుక్కుంటారు అన్నమాట. నిన్న అయితే బయస్ అనే యాదవ్ వీడియో వచ్చింది గాయస్, చూసిరు కదా. మరి అది ఎంత నిజమా ఎంత అబద్ధమా, ఎవరు మంచోళ్ళా ఎవరు చెడ్డోళ్ళా అసలు ఏం అర్థం కాని పరిస్థితి. బెట్టింగ్ యాప్స్ అయితే చేసిండు, అది వాస్తవమే. ఇంకా దాని గురించి మరి ఎంత నిజం ఏం అబద్ధమో తెలియదు. మరి ఉన్నోడైతే నిజాయితీగా ఉన్నోడైతే మళ్ళీ తొందరగా రావచ్చు కదా, ఇన్ని రోజులు టైం ఎందుకు. అదొకటి. హెల్త్ పాడైంది అన్నాడు, ఓకే హెల్త్ పాడైంది, ఇప్పుడు మాట్లాడుతుండే అదే అక్కడి నుంచి ఒక ఫోనో వీడియోనో ఇట్లా నాకు హెల్త్ బాగాలేదు, ఒక 2 days తర్వాత వస్తా, ఒక 3 days తర్వాతకి వస్తా అని అలా అయినా చెప్పవచ్చు. ఇంకొకటి సరే, నా అన్వేషణ కూడా మంచోడా చెడ్డోడా మనం తెలియంది చెప్పొద్దు. వయసుని అది కూడా ప్రూఫ్స్ ఉన్నాయి కొన్ని, కాబట్టి చెడ్డోడనే కాదు, ఫస్ట్లో చాలా కష్టపడ్డాడు. ఇప్పుడు మేము ఎంత కష్టపడుతున్నామో ఇలాంటి కష్టాలు ఎప్పుడో పడ్డాడు. ఇంకొకటి మీరు చూసేటోళ్ళు కూడా వ్యూవర్స్ ఎట్లా చూస్తారంటే, ఇప్పుడు చూడండి మేము ఇంత కష్టపడుతున్నాం, ఒక రూమ్లో ఉండాలంటే ఎంత కష్టం పడుతున్నాం. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి మాకి ఇట్లా ఒక్కొక్క రూపాయి ఇక్కడ దొరికితే తీసుకున్నట్టు పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే రూమ్ పెట్టాలంటే ఏం పెడతాం గాయస్, వాళ్ళు 5 స్టార్లో 6 స్టార్లో 8 స్టార్లో 7 స్టార్లో ఉంటారు. అలాంటి రూమ్లో ఉంటారు. వాళ్ళకి ఏమో లక్షల వ్యూస్, ఉన్నోనికే ఉన్నది మొత్తం, లేనోనికి ఏం లేదు. ఇక్కడ చూడండి, వీడికి రానిక ఎంత కష్టపడ్డా, జాబ్ వదిలేసిన, అన్నీ వదిలేసిన. ఇప్పుడు నేను దేవరకొండకి సడన్గా పోయినా అనుకోండి, అడుక్కో తినాలి తప్ప ఏం లేదు, పని లేదు, మొత్తం వదిలేసి వచ్చిన. ఏం లేదు అసలు, పని కాదు ఏం లేదు, వదిలేసి వచ్చిన మొత్తం. అట్లాంటి పరిస్థితి. అలాంటి వాళ్ళకి మీరేమో లేపుతారు, కష్టపడేటోళ్ళకి అయితే లేపరు. సరే బయసనే ఏదో కష్టపడాలే అని నేను అనట్లేదు, పడ్డాడు. కాకపోతే బ్యాక్ సపోర్ట్ ఉండే, అంత సపోర్ట్ ఉండే కాబట్టి చేసిండు. మాకు ఆ సపోర్ట్ కూడా లేకుండా ఒక పట్టుదలతో వచ్చి ఇంత చేస్తున్నాం కదా, మమ్మల్ని ఎందుకు లేస్తలేవు, మా వీడియోలు ఎందుకు నచ్చట్లేదు అంటే మీకు కూడా ఏం అర్థమైందంటే, అది మంచిగా డ్రెస్సులు వేసి అది మంచి 5 స్టార్ల హోటల్ ఉండి అదే నచ్చుతుంది నాకు తెలిసి. మీరు కూడా రాంగ్ అనట్లేదు, అది కొంతమందికి అట్లా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు చాలా మంది పెద్ద బండ్లు తీసుకుంటారు, వాళ్ళు అంత పెద్ద బండ్లు తీసుకోవడానికి మాకు లేదు. మేము చిన్న బండ్లనే ఉన్న దాంతో చేయాలని మా కోరిక. పెద్ద బండ్లు తీసుకోవాలని మాకు ఉంటది, కానీ పైసలు లేవు. అదే పైసలతో ట్రావెల్ చేయాలని ఉంటది మాకు. మా అంత అది ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అంత పెద్ద హోటల్, ఇప్పుడు మేము 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఏదైనా ఆగి హోటల్ తీసుకుందామంటే భయం, పైసలు సరిపోతాయో లేవో, మళ్ళీ ఇంకా చాలా ముందరికి వెళ్ళాలి. ఆల్ ఇండియా అని చెప్పుకొని వచ్చినాం. ఆల్ ఇండియా అంటే మొత్తం ఇండియా తిరగాలి, ఎన్ని ఉన్నాయి మైండ్ లో. ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఒక్కొక్కసారి నైట్ టైంలో నిద్ర వస్తలేదు, ఏడుపు వచ్చేస్తుంది. వచ్చి ఎంత 10-13 రోజులు అవుతుంది. 13 days లో అసలు ఏం అర్థం కావట్లేదు. కొంచెం వ్యూస్ వచ్చినా, కొంచెం లైక్స్ వచ్చినా, కామెంట్లు ఇట్లా అట్లా అని ఏదో ఒకటి మీకు తోచింది మీరు చేయండి. నచ్చట్లే అంటే నచ్చట్లే అని చేయండి, నచ్చిందంటే నచ్చిందని చేయండి. ఇది కాదు ఇది చూపి అది చూపి అని ఇట్లా ఏదో ఒకటి కామెంట్ చేయండి. కొంచెం బూస్ట్ వస్తుంది, నా మాట వినండి, బూస్ట్ వస్తుంది. నాకు చేయాలనిపిస్తుంది, అరే నాకు కూడా ఇట్లా వస్తున్నాయి, చేయాలి అది చేయాలి ఇది చేయాలి, హైలైట్ చేస్తా. ఏం రాకుండా ఇట్లా సైలెంట్గా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి, మనసు మొత్తం బాధ అనిపిస్తుంది. నాకైతే నిన్న గాయసింది ఏదైనా చెప్పండి, కానీ నాకు ఏడుపు వచ్చేసింది. ఇంత ధైర్యంతో వచ్చినా, ఇంత చేస్తానని వచ్చినా, కానీ ఇట్లాంటి వ్యూస్ వల్ల నాకైతే చాలా అదే అవుతుంది. మీరు చూస్తున్న వాళ్ళైతే కొంచెం షేర్ చేయండి. గ్రూప్స్ ఉంటాయి కదా, మీ వాట్సాప్లో గ్రూప్స్ ఉంటాయి. చాలా మంది దగ్గర నా వీడియో పోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మొత్తం బెట్టింగ్లో ఆ పాకిస్తాన్ ఇండియాలో నడుస్తుంది. ఇంకా మా వీడియోస్ ఎడిపోతాయి, పోవు. ఇంతకుముందేమో ఆ పూసలు అమ్ముకునే అమ్మాయి హలో బచ్చే ఫేమస్ చేశారు. ఏముందా, ఏం లేదు, హలో బచ్చే అంటే కదా లైకులు. అరే చూడండిరా నాయన, ఆలోచించండి. మంచి వాళ్ళకి చేయండి, కష్టపడేటోళ్ళకి ఫలితం ఉంటే బాగుంటుంది. ఏం లేనోనికి ఆడ ఏముంటలేదు, ఏం లేనోడు లేనట్టే అయిపోతుండు, ఉన్నోడు ఉన్నట్టే వెళ్ళిపోతుండు.
అసలు ఇది ఎటు వెళ్తుందో సమస్య నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మన యూట్యూబ్లో నడిచే ట్రెండింగ్ ఇప్పుడు పాకిస్తాన్ ఇండియాది నడుస్తుంది, అదైతే వాస్తవమే, అది నడుస్తుంది. ఎందుకంటే చాలా అట్లా దారుణం, ఆ కొడుకులు అట్లా చేయొద్దు, చేసినందుకు తగిన శాస్త్రి చేస్తారు మన మిలిటరీ. నాకైతే ఆ హోప్ ఉంది మన ఇండియన్ ఆర్మీ మీద, ఏదో ఒకటి అవుతుంది. నా న్యూస్ అయితే చూడలేకపోతున్నాం, ఎందుకంటే మేము ఈ ట్రావెలింగ్ చేసి వచ్చి నైట్ ఎడిటింగ్ చేసి 12-1 అవుతుంది, పండుకునే లోపే మళ్ళీ తెల్లారుతుంది. ఆ న్యూస్ గురించి అయితే తెలియదు. ఇప్పుడైతే ఏదో ట్రెండింగ్ నడిచింది, మొన్నటి వరకు ఏమో బెట్టింగ్ది నడిచింది. ఇంకా మా వీడియోస్ చూస్తారు ఎప్పుడు మీరు, ఆ యూట్యూబ్ కూడా మా వీడియోస్ పంపుతాడు ఎప్పుడు ఏమో గాష్. ఎనీవే చూడండి, మొత్తం ఆఫ్ రోడింగ్ అయితే అవుతుంది. మొత్తం చూడండి, చెట్లు గిట్లు పట్టలు పుట్టలు పిట్టలు చెట్టలు. రైట్ సైడ్ అయితే ఒక విలేజ్ వచ్చింది, ఇక్కడ హారన్ కొడతాడు ఇంకా ఒకటే టైట్ అని. రోడ్ మాత్రం హైలైట్ ఉంది. నాకు ఎందుకో సాయిది బైక్ ఏమో డ్యూక్ ఏమో నాకు డౌట్ కొడుతుంది. ఇలాంటి ప్లేసెస్లో ఏం నడుపుతాడో ఏమో నాకు చాలా భయం అవుతుంది. అవి కొంచెం గ్రౌండ్ లెవెల్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది, ఇంకా పెయిన్ వస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ చెప్పిన కదా వెళ్ళేటప్పుడు ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు ఈ ప్రయాణం ఎంతవరకు సాగుతుంది. ఇట్లా టర్నింగ్లో వస్తే కష్టమే రోయ్. వెస్ట్ బెంగాల్ హర్యానా సిక్కిం 3 వెహికల్ కదా ఇప్పుడు పోయింది. ఏది అదే మన ముందర పోయింది హర్యానా, వెస్ట్ బెంగాల్. నా కింద ఉంది, కింద పోయింది సిక్కిమా. రమం 0 కిలోమీటర్ అట. ఇక్కడ చూడండి చెక్ పోస్ట్ ఉంది, సింగిల్ ఫౌంటర్ పోస్ట్ అంట. డార్జిలింగ్ డిస్ట్రిక్ట్ పోలీస్ చెక్ పోస్ట్ అంటే ఇక్కడ నుంచి డార్జిలింగ్ ఎండ్ అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ చూడండి సిక్కిం బోర్డ్ అయితే వచ్చేసింది, ఇక్కడ నుంచి ఎండింగ్. ఇప్పుడైతే మనం సిక్కిం లోకి ఎంటర్ అవుతున్నాం, సిక్కిం స్టేట్ లోకి. ఒక ఫోటో తీసుకుందాం, సిక్కిం స్టేట్ లో ఎంటర్ అవుతున్నాం. చూడండి పైన రాసింది పీడబ్ల్యూడి అంటే సరిహద్దులు అంటే ఉంటాయి కదా. ఫిక్స్ అయితే తీసుకున్నాను. ఓన్లీ 1 వెహికల్ అలౌడ్ అంట దీని మీద. ఒకటి పోయిన తర్వాత ఒకటి పోవాలి. చలో పిలుస్తుండే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఊగుతుందిరా నాయన రే, కాపాడంటురా బాబా. ఊగుతుంది గాయ్స్, ఊగుతుంది. ఏ సాయి ఊగుతుంది. ఇది కదా, ఇలాంటి బ్రిడ్జ్ నాకు ఎక్కాలంటే కుప్ప ఎంజాయ్. దగ్గరికి వచ్చేసాం సిక్కిం బార్డర్. ఆ సిక్కిం బార్డర్ దాటంగానే ఇక్కడ ఒక రూట్ వస్తుంది, గ్యాంగ్టాక్ రూట్ రైట్ సైడ్. అక్కడ ఆగేసి ఒక ప్లాన్ అయితే చేసుకున్నాం. అంటే మేము ఎక్కడ సిక్కింలో ఎక్కడ రైడ్ చేయాలి, ఎక్కడ ప్లేసెస్ ఎక్కడ వెళ్ళాలి అనేది ప్లాన్ అయితే లేదు మా దగ్గర. వితౌట్ ప్లాన్ తోటి అయితే మేము రైడ్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఇక్కడ ఆగి ఒక దగ్గర అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం. ఫస్ట్ అయితే గ్యాంగ్టాక్ అనుకున్నాం. ఇప్పుడైతే మనకి ఇక్కడ నుంచి గ్యాంగ్టాక్ 81 కిలోమీటర్స్ చూపిస్తుంది, 2 hours 30 minutes చూపిస్తుంది ఇక్కడ నుంచి మనకి గ్యాంగ్టాక్. ఇప్పుడు ఈ గ్యాంగ్టాక్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొన్ని ప్లేసెస్ అనుకున్నాం, ఒక 5-6 ప్లేసెస్ అనుకున్నాం. అన్ని మౌంటైన్స్ దగ్గర, అంటే మొత్తం మంచు ఉండే ప్లేసెస్ లో మంచి ప్లేసెస్ అయితే వెతికినాం. ఇది చూడండి జెండా, SKM అంటే సిక్కిం జెండా అనుకుంటా. ఇది మన బెడ్ లైట్ ఉంటది కదా, ఆ లైట్ ది సింబల్ ఉంది. ఇప్పుడైతే సిక్కిం వెళ్తాం. ఆ సిక్కిం ఆ గ్యాంగ్టాక్ దగ్గర నుంచి ఒక కొన్ని ప్లేసెస్ అయితే ఎంచుకున్నాం. ఆ ప్లేసెస్ అయితే రైడ్ చేయబోతున్నాం ఇప్పుడైతే సిక్కిం లో. ఇప్పుడు చూడండి నేను జాకెట్ ఇప్పినా, చల్ల గాలి కొడుతుంది. వర్షం వచ్చే సూచనలు అయితే ఏం లేవు, కానీ రోడ్లే కొంచెం డేంజర్ గా ఉన్నాయి. చాలా చూసి జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. కాగానే మన ఫస్ట్ పెట్రోల్ స్టాప్ అయితే వచ్చేసింది, వేయించాను. ఫస్ట్ స్టాప్ ఇది. ఇక్కడ నాకైతే 610 రూపాయలు అయింది. ఎంత 5.5 లీటర్లు ఏమో వచ్చింది అనుకుంటా. 102 రూపాయలు ఏమో ఉంది ఇక్కడ లీటర్ బిల్ చార్జ్. ఇది ఇక్కడ లీటర్ కి 102 రూపీస్ ఉంది. ఏంది మనం 72 కిలోమీటర్ వచ్చినామా డార్జిలింగ్ నుంచి. ఓ మై గాడ్, అనిపించనే లేదు గాయస్, నిజంగా నాకు అసలు అనిపించలేదు తెలుసా అట్లా. ఇంత ఇప్పుడు ఎన్ని కిలోమీటర్ వచ్చినాం మనం? 72 కిలోమీటర్లు వచ్చినాం డార్జిలింగ్ నుంచి సిక్కిం కి. ఓ మై గాడ్, అంటే ఇప్పుడు నేపాల్ దగ్గరలో ఉన్నాం కాబట్టి మన టైం ట్రావెలింగ్ జరుగుతుంది అంటారా అర్థం కాకుండా. అంటే మన పర్వతం ఏదో ఉంది కదా శివుడిది, ఆ పర్వతం ఎక్కితే టైం ట్రావెలింగ్ అవుతారు అంటారు, గోర్లు పెరిగిపోతాయి అంటారు. నా గోర్లు అయితే అంతే ఉన్నాయి, పెరగలేదు. అంటే దగ్గరికి వస్తున్నాం కదా, అట్లా అవ్వచ్చు అని నేను అంటున్నాను. నిజమే అంటారా? అసలు అర్థమే కాలే. అంత పెద్ద రోడ్డు ఘాట్ రోడ్ నుంచి ఇట్లా దిగినాం కాబట్టి అర్థం కాలే మొత్తం. మెల్లి చెక్ పోస్ట్ అంటారు చూడండి, ఇక్కడైతే ఆపుతారు. చెక్ పోస్ట్ అంట. మళ్ళీ బండి ఆపి నెంబర్లు అయితే రాసుకుర్రు. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అనుకుంటా. మెల్లి చెక్ పోస్ట్. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఒక బ్రిడ్జ్ అయితే కంపల్సరీ ఉంటుంది. బాబా ఇక్కడ చూడండి వాటర్ వెళ్తున్నాయి. వాటర్ లో రాఫ్టింగ్ చేస్తారు. ఇందాక గుర్తురాలి అని చెప్పినా కదా, రాఫ్టింగ్ చాలా మంది స్లో వెళ్తున్నాయి. వాటర్ ఎంత స్లోగా వెళ్తే మజా రాదు, కొంచెం స్పీడ్ పెంచితేనే మజా వస్తుంది రాఫ్టింగ్ చేసే దాంట్లో. హాయ్ అంటారు ఎవరో. హాయ్ చూసారా, మన ఫ్యాన్స్ కింద కూడా రాఫ్టింగ్ లో కూడా ఉంటారు గాయస్. అజీజ్ ఎవరికి అంటే మరి మామూలుగా ఉండదు కదా. ఇక్కడ పైన ఏదో టన్నెల్ కడుతున్నట్టుంది చూడండి, అక్కడ టన్నెల్ కనిపిస్తుంది. ఇంకా ఈ టన్నెల్ కడితే మనకేమో కొంచెం ఈజీ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు టన్నెల్ ఓపెన్ ఉందో లేదో, మనం అందు నుంచి పోతామా బయట నుంచి పోతామా తెలియదు.
టన్నెల్ నుంచి పోతే మజా అసలే రాదు, వేస్ట్. లడాక్ లో కూడా అంతే ఉండే. ఇక్కడ చూడండి పైనుంచి రాళ్ళు పడతాయని పెద్ద పెద్ద జాలులు అయితే వేసారు, ఎందుకంటే ఇది కొంచెం హైట్ ఉంది. ఇక్కడ తిందామని ఆగినాం, ఏం లేదు. సమోసా అవి ఏందో వెరైటీగా ఉన్నాయి, అవి తినాలంటే నా వల్ల కాదు. రెడ్ బుల్ ఉంది, ఒక 2 రెడ్ బుల్ అయితే ట్యాంక్ బాగ్ లేకుండా ఏదైనా గుడ్లో గిడ్లో ఏదో ఒకటి తినేస్తా ఇప్పుడైతే. ఇక్కడ నుంచి ఎట్లా ఉంటుందో ఏముంటుందో రోడ్డు. బాయ్. అమ్మాయి అప్పటి నుంచి చూస్తుంది, వస్తూ బాయ్ అని చెప్పి వచ్చిన. పడి ఉంటుంది కదా మన బాయ్ సిక్కింలో. మన ముందర చూడండి కవాసకి బండ్లు పోతున్నాయి. 2 కపుల్స్, ఒకటి సింగల్ ఉండు, ఇంకో అతనేమో ముందరికి వెళ్ళిపోయాడు. చాలా పెద్ద పెద్ద బండ్లు ఇవి. ఎక్కడ కర్ణాటక నుంచి వచ్చిర్రు వీళ్ళు. ఏం స్పీడ్ పోతురు గాయస్ వీళ్ళైతే. ఇక్కడ పండ్లు అయితే తిన్నాం, అరటి పండ్లు. ఎందుకంటే ఇంకా ఇదే మా లంచ్. ఈరోజు లంచ్ అయితే అయిపోయింది మాది అరటి పండ్లతోటి. ఇంకా కొంతమంది అయితే మొక్కజొన్నలు తిన్నారు, నేనైతే హాఫ్ డే అయితే అరటి పళ్ళు తిన్నాను. చాలా ఇంకా మాకైతే ఈ రోజుకి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది, 21-20 ఉంది. ఇప్పుడైతే బయలుదేరదాం. మన టాప్ బాక్స్ చూడండి మొత్తం దుమ్ము అయిపోయింది. ఇక్కడ చూడండి పోలీసు వాళ్ళకి మన తెలంగాణ బండి కనిపిస్తే వేరే స్టేట్ బండి కనిపిస్తే చాలు ఎక్కువ అదైతుంది. ఫైన్ వద్దంటే ఫైన్ రాస్తా ఉంటుంది. జస్ట్ గోప్రో బ్యాటరీ కోసం అక్కడ ఆగుదామని ఆగి గోప్రో బ్యాటరీ కోసం షాప్ కి వెళ్ళినా. ఒక 2 మినిట్స్ అంటే రిక్వెస్ట్ చేసినా ఆగుతలేదామా, అంత బల్బ్ ఉంది ఇక్కడ వాళ్ళకైతే. అసలు ఆగుతలేదు, చూసినావా? ఫైన్ రానిగానే దగ్గరికి వస్తుంది, ఫైన్ రాస్తా ఉంటుంది. గోప్రో ఏమైందంటే బ్యాటరీ దొరికింది హబ్తో సహా, కానీ అది చెక్ చేసుకోకుండా తీసుకోవద్దని కెమెరా తెద్దామని వస్తే వాళ్ళైతే అసలు ఆగుతలేరు. క్యూ किधर के हैं आप लोग? नागपुर से। आप तेलंगाना स्टेट दिख रहे हैं? हाँ तेलंगाना। कहाँ से? तेलंगाना हैदराबाद से मैं। हैदराबाद से? हाँ। तो आपने इधर परमिट वगैरह लेना पड़ता? हाँ आगे लेना पड़ता, परमिट लेना पड़ेगा पहले। हाँ अभी दिखा कंचनजंगा గైస్. చూడండి ఇక్కడ కంచంజంగా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపించింది. కొంచెం చూడంగా అబ్జర్వ్ చేసి మబ్బులలో చూస్తే అప్పుడు కనిపిస్తుంది కంచంజంగా. వెల్కమ్ టు నార్త్ సిక్కిం నేషనల్ హైవే 310A అంట. ఓహో మై గాడ్, ఇక్కడ చూడండి. అమ్మా ఇంద్రా నాయన వర్షం వస్తుంది గాయస్. ఇక్కడ చినుకులు పడుతున్నాయి చూడండి పైనుంచి. ఓ మై గాడ్, వద్దు నా మీద పడక నాయన, ఇప్పటిగా చలికి చస్తున్నా నేను. వద్దు. చూడండి పైనుంచి వాటర్ పడుతున్నాయి. అమ్మ ఇక్కడ నుంచి చూడండి, నేను లెఫ్ట్ సైడ్ చూడనే లేదు. అమ్మ జస్ట్ మిస్. మొత్తం వాటర్ ఫాల్ చూడండి ఎలా ఉంది. మనం అయితే ఇక్కడ ఒక షాట్ తీసుకుందాం. మనోనికి అయితే వెనక ఒకరు ఆపిరంట, ఆపేసి అక్కడ నుంచి రోడ్ క్లోజ్ ఉంది, ల్యాండ్ స్లైడింగ్ అయింది, మొత్తం రాళ్ళు పడిపోయినాయి, అక్కడ నుంచి రూట్ లేదు, వెనక్కి రండి వేరే రూట్ చెప్తా అంటున్నాడు. ఇంకో ఇక్కడ ఆపేసిండు మనోన్ని. మరి ఏం చెప్తుండ్రు విందాం. పోనీకి వస్తుందా రాదా? క్యా హుआ भैया नहीं जा सकते उतना? क्या हो गया? लैंडस्लाइड हो गया, फिर कैसे जाना पड़ेगा? वो रास्ता है ना वहाँ से. ఇద్దరు కొంచెం. ఇప్పుడైతే అతని మాట విన్నందుకు మాకైతే 30 కిలోమీటర్స్ అయితే సేఫ్ అయింది అనుకోవాలి. ఎందుకంటే ముందల ల్యాండ్ స్లైడింగ్ అయింది. అంటే ఆడ ఒక బ్రిడ్జ్ సేమ్ ఇప్పుడు వచ్చింది కదా మనకి వాటర్ ఫాల్స్ దగ్గర బ్రిడ్జ్ చూపిస్తాను, అలాంటి బ్రిడ్జే ఒకటి ఉంది. అక్కడనే మొత్తం కొండలు, చెట్లు, బుట్టలు, గిట్టలు అన్ని పడ్డాయి. వీడియో కూడా చూపించండి మాకి. ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు మనకి ఇక్కడ రూట్ అయితే ఖరాబ్ ఉండే కదా, వేరే రూట్ కి వెళ్దామని ఇక్కడ గ్యాంగ్టాక్ దగ్గరికి వచ్చినాం. గ్యాంగ్టాక్ దగ్గర నుంచి ఇంకో షార్ట్ కట్ లో ఒక రూట్ అయితే మంగన్ అనే రూట్ కి వెళ్తుండగా ఇక్కడనే చీకటి అయిపోయింది, ఇంకా లేట్ అయిందని ఇక్కడైతే ఒక బిల్డింగ్ అయితే కనిపించింది, కొత్తది కన్స్ట్రక్షన్ చేస్తారు. ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్లో టెంట్లు వేద్దామని ఫస్ట్ ఫ్లోర్ లేదా సెకండ్ ఫ్లోర్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. మీకు ఆ బిల్డింగ్ చూపిస్తాను. ఆ బిల్డింగ్ ఖాళీగా ఉంది. అయితే పక్కన పోయి ఒక అతన్ని అడిగితే ఇక్కడ టెంట్లు వేసుకోవచ్చా అని అడిగితే, ఇదైతే బిల్డింగ్ ఎవరు ఉండలేరు, టెంట్లు అయితే వేసుకోండి ఎవరు ఏమన్నారు అని చెప్తే ఇక్కడ పైకి వచ్చి టెంట్లు అయితే వేసుకున్నాం. ఇంకో ఇదే మన టెంట్స్ చూడండి. ఇక్కడ ఒకటి నాది, ఇదేమో ఇక్కడైతే టెంట్లు వేసుకున్నాం. ఇంకా చూడండి ఈ వీడియో అయితే ఇక్కడ వరకే ఎండ్ అవ్వబోతుంది. మరిన్ని మన వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంట బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, ఇలాంటి క్యాంపింగ్ వీడియోస్ కూడా వస్తాయి. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు టెంట్లు ఇక్కడ వేయండి అక్కడ వేయండి క్యాంపింగ్ చేయండి అని. అన్నీ ప్రతిదీ ఒక 1 by 1 అవుతుంది. కాకపోతే ఇక్కడ చలి ఫుల్ ఉండడం వల్ల కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాంటివి ఇంకా మరిన్ని వీడియోస్లో ముందొచ్చే వీడియోస్లో ఇంకా దీనికంటే మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్ వస్తాయి. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.